ఆర్థిక కష్టాలు, కొత్త సాంకేతికతల రాక, వడ్డీ రేట్ల పెరుగుదల, కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ, కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్లు టెక్ కంపెనీలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వీటన్నింటికి తోడు కృత్రిమ మేధ రాకతో టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. టెక్ కంపెనీలు మాత్రమే కాదు, పలు ఇతర రంగాల్లోనూ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారత్లోనూ ఇదే పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది? రాబోయే కాలంలో పరిస్థితి కుదుట పడుతుందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులతో పాటు యువత ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది? అనిశ్చితికి మారుపేరుగా చెప్పుకునే ఐటీ రంగంలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా గత 6 నెలల నుంచి గడ్డుకాలం మొదలైంది. కారణం అనేక కంపెనీలు ఇటీవలి కాలంలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తూ ఉండడమే. HP, మెటా, వర్క్డే లాంటి పెద్ద కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించాయి. ఫిబ్రవరి నెల అయితే అనేక మంది ఉద్యోగులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఉద్యోగాల కోతను లెక్కించే layoffs.fyi ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 46 కంపెనీలు 15,994 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరి మాసం ఉద్యోగాల కోతతో పోలిస్తే ఇది భారీ సంఖ్య. జనవరిలో 25 కంపెనీలు 5,641 మందిని తొలగించాయి. ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ కంపెనీల్లో చిన్న కంపెనీలు మాత్రమే కాదు, దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ HP 2,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ఫిబ్రవరి 27న ప్రకటించింది. మరో దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కు చెందిన మైసూరు క్యాంపస్ లో 400 మంది ట్రైనీ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. వీరిని ఉన్న పలానా క్యాంపస్ వీడాలని అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. ఉద్వాసనకు గురైన ట్రైనీ ఉద్యోగులు తమ తొలగింపుపై ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రధాని కార్యాలయానికి 100 ఫిర్యాదులు అందగా కేంద్ర కార్మిక శాఖ స్పందించి చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాల మాతృ సంస్థ మెటా కూడా ఉద్యోగాల్లో కోత ప్రారంభించింది. 3,600 మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. పనితీరు ఆధారంగానే ఈ కోతల ప్రక్రియ చేపట్టారు. పనితీరు సక్రమంగా లేని ఉద్యోగులను సాధ్యమైనంత త్వరగా తొలగిస్తామని ఇటీవల మెటా CEO మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఉద్యోగుల పనితీరు సమీక్షల ఆధారంగా తాజా తొలగింపులను మెటా చేపట్టింది. జనవరిలో సేల్ ఫోర్స్ కంపెనీ దాదాపు 1000 మందిని, అమెజాన్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కూడా తాజాగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. క్లౌడ్ డివిజన్ లోని 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. వర్క్ డే, ఆటోడెస్క్, సేల్స్ ఫోర్స్ లాంటి టెక్ సంస్థలు కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి. అంటే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు తొలగించడానికి కారణం ఏంటంటే, చాలా వరకు సాఫ్ట్వేర్కి సంబంధించిన వర్క్స్ ఏమైనాయో 70% ఆఫ్ దోస్ వర్క్స్ AI లాస్ట్ 1.5 yearలో ఆటోమేట్ చేసింది. సో మేబీ అనదర్ 18 monthsలో ఆల్మోస్ట్ 80 to 90% ఆటోమేట్ చేస్తారని అనుకుంటున్నాము. సో దాని మూలన సాఫ్ట్వేర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ టూల్స్ వచ్చేసినాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాలా వరకు ఐటీ జాబులు పోతాయి. సో ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు AI రిలేటెడ్ ఫీల్డ్స్లో కానీ, రోబోటిక్ రిలేటెడ్ ఫీల్డ్స్లో కానీ ఫోకస్ చేస్తే కొంత పాసిబిలిటీ ఉంటుంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. 2024లో కేవలం అక్టోబర్ వరకే భారత టెక్నాలజీ కంపెనీలు 14,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. 2024లో సగటున రోజుకు 49 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్వాసన పలికిన వాటిలో అత్యధికంగా స్టార్టప్లే ఉన్నాయని layoffs.fyi నివేదిక తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వారు 60% మంది ఉండగా, గురుగ్రామ్ వారు 16%, ముంబై వారు 11% ఉన్నారు. ఆ తర్వాతి
స్థానాల్లో చెన్నై, ఢిల్లీ వారు ఉన్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపుల్లో 70% పైగా అమెరికాలోనే నమోదయ్యాయి. తర్వాత స్థానంలో భారత్, జర్మనీ, స్వీడన్, యూకే, నెదర్లాండ్స్, కెనడా ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే అత్యధికంగా ఎడ్యుటెక్ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. గతేడాది భారత్లో నమోదైన ఉద్యోగాల కోతల్లో 30% ఈ ఒక్క రంగం నుంచే ఉన్నాయి. తర్వాత ఆహార తయారీ, రిటైల్, కన్స్యూమర్, ఆరోగ్య సంరక్షణ కంపెనీలు ఉన్నాయి. ఫైనాన్స్, రవాణా రంగాల్లోనూ తొలగింపులు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉద్యోగులను తొలగిస్తే పలు ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా అదే బాట పడుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, దాని అనుబంధ రంగాలు భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. విద్యుత్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా గతేడాది 14,000 మందిని తొలగించింది. మరో కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు 1000 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. గత డిసెంబర్లోనూ ఈ కంపెనీ 500 మంది సిబ్బందిని తొలగించింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు పరికరాలను తయారు చేసే మైక్రోచిప్ 2000 మంది ఉద్యోగులను తొలగించాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపింది. ఆటోమొబైల్ రంగం నుంచి డిమాండ్ తగ్గడం, ప్రస్తుతం వారి వద్ద సెమీ కండక్టర్ స్టాక్ భారీగా ఉండటమే దీనికి కారణం. ఐటీ సహా వేర్వేరు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధించడానికి వేర్వేరు కారణాలు ఉంటే మరికొన్నింటికి ఉమ్మడి కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డిమాండ్ తగ్గడం, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు సహా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై అనుమానాల కారణంగా కూడా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఏఐ వంటి సాంకేతికతల రాక కూడా దీనికి కారణం. కంపెనీల ఆర్థిక కష్టాలు, కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కస్టమర్ కేర్, డేటా నిర్వహణ, కంటెంట్ను సృష్టించడం వంటి పనులను టెక్ కంపెనీలు మనుషుల ద్వారా చేపట్టగా ఇప్పుడు క్రమంగా కృత్రిమ మేధతో నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఆయా విధుల్లో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇవన్నీ ఉమ్మడి కారణాలు కాగా విలీనాలు, కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ వంటివి ఆ కంపెనీల సొంత కారణాలు. ఎక్కువ కంపెనీలు సీనియర్లు, అధిక వేతనాలు కలిగిన వారు, సరైన పనితీరు కనబర్చని వారిని తొలగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఐటీ అండ్ నాన్ ఐటీ రంగాలలో ఉద్యోగస్తుల మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పలు కారణాలు ఉన్నాయి దీనికి. ఒకటి ఎకనామిక్ డౌన్ టర్న్, ఒకటి 2 టెక్నాలజికల్ అప్డేషన్స్ అవుతున్నాయి. తర్వాత పాండమిక్ టైంలో ఎక్సెస్ హైరింగ్ జరిగింది. అండ్ 4వది వచ్చేసి కాస్ట్ ఆప్టిమైజేషన్. తర్వాత క్లయింట్స్ యొక్క అవసరాలు షిఫ్ట్ అవుతున్నాయి అన్నమాట. దానివల్ల ఈ కాంబినేషన్ ఆఫ్ దీనివల్ల ఉద్యోగస్తుల మీద కొద్ది ప్రభావం అయితే చూపిస్తుంది, బోత్ ఇండియాలో ప్లస్ ప్రపంచం మొత్తం మీద. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపు మార్చిలోనూ కొనసాగే అవకాశం ఉంది. ఈ నెలలో సుమారు 100 కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఈ ఏడాది ప్రథమార్థంలోపు ఉద్యోగాల కోత నెమ్మదించవచ్చని కొన్ని అంచనాలుండగా, నిరంతరాయ ఆర్థిక అనిశ్చితి వల్ల తొలగింపులు కొనసాగుతాయని మరికొన్ని విశ్లేషణలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎప్పుడు తొలగిపోతాయో తెలియని పరిస్థితి. ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోన్న ఏఐ ప్రభావం టెక్ కంపెనీలపై ఇంకా ఎంత మేర ఉంటుందో అంచనా వేయాల్సి ఉంది. అందువల్ల ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో పాటు కొత్తగా కొలువుల్లో చేరాలని ప్రయత్నించేవారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సాంకేతికతలపై పట్టు సాధించాలని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, ఆటోమేషన్ సాంకేతికతలను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆయా రంగాల్లో మారుతున్న సాంకేతికతలను ఒడిసిపట్టడంతో పాటు భవిష్యత్తులో రాబోయే వాటిపైన దృష్టి సారించాలని చెబుతున్నారు. ఐటీ పరిశ్రమలోని నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ దీనికి సంబంధించిన అవసరాలేంటో గుర్తించాలని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వస్తే ఇండస్ట్రీస్కి బాగుంటుంది, బిజినెస్కి బాగుంటుంది అని చెప్పి చాలామంది ఓట్లు వేయటం జరిగింది. కానీ వాస్తవికత చూసుకుంటే ప్రస్తుతానికి యుఎస్లో కానీ ప్రపంచంలో కానీ జాబులు ఎక్కువ తొలగింపులే తప్పితే కొత్తగా ఏ ఇండస్ట్రీలో జాబులు హైర్ చేయడం చాలా తగ్గిపోయింది. ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ వరకు ఈ గ్రీన్ ఎనర్జీ వీటి మీద ఫోకస్ పెట్టారు. దాని మూలన గ్రీన్ ఎనర్జీ జాబ్స్ అన్న బాగానే ఉండేవి. ఇప్పుడు ట్రంప్ ప్యారిస్ డీల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కొత్త సస్టైనబుల్
సస్టైనబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కానివ్వండి, ఆ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ముందుకు వెళ్ళలేదు. ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఆగుతుందనైతే నాకైతే నమ్మకం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ ఏ కరెక్షన్ బికాస్ ఆఫ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలన ఇది కొనసాగుతూ ఉంటుందనే నేను అనుకుంటున్నాను. ఇవి టెంపరీ సిచ్యువేషన్స్ మూలన తొలగించిన ఉద్యోగాలు కాదు. ఈ టెక్నాలజీ ఏఐ వచ్చిన తర్వాత హ్యూమన్ టాస్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఏఐ కానీ ఏఐ ఏజెంట్స్ కానీ ఆటోమేటిక్గా చేయటం మూలన ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కూడా నిపుణులు అంటున్నారు. కేవలం ఐటీ రంగం మాత్రమే కాకుండా మార్కెట్లో పలు ఇతర ఉద్యోగాలకు కూడా డిమాండ్ ఉంది. ఆయా ఉద్యోగాలపై దృష్టి సారించాలి. వాటికి సంబంధించిన కోర్సులు, అంశాలపై పట్టు పెంచుకుంటే ఉత్తమం. వివిధ అంశాలకు సంబంధించి స్వల్పకాలిక కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. రాబోయే కొత్త సాంకేతికతలను నేర్చుకుంటే మంచిది. క్వాంటమ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి అధునాతన సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారికి 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని క్వెస్ ఐటీ స్టాఫింగ్ అనే సంస్థ రూపొందించిన నివేదిక తెలిపింది. అందువల్ల అలాంటి అంశాలపై పట్టు పెంచుకుంటే మంచిది. వీలుంటే స్వయం ఉపాధి అవకాశాలను పరిశీలించవచ్చు. అందువల్ల ఐటీ ఉద్యోగులు కొలువులు తొలగించారని కంగారు పడకుండా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తే బతకడం పెద్ద కష్టమేమీ కాదు.